నిరసనలు, ధర్నాలు, దీక్షలతో క్యాబ్ డ్రైవర్లు పోరాటం ఉధృతం చేస్తున్నారు. 11 డిమాండ్లతో వారు చేస్తున్న ఆందోళన 8వ రోజుకు చేరింది. ఓలా, ఉబర్ సంస్థల యాజమాన్యాలు దిగి రావాల్సిందేనని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని వారు పట్టుబడుతున్నారు. అయితే ఉబర్ సంస్థ కోర్టును ఆశ్రయించడం, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో సమ్మె కొత్త మలుపు తిరిగింది. క్యాబ్ డ్రైవర్లు పట్టు వీడటం లేదు. ఓలా, ఊబర్ సంస్థలు పెట్టు దిగటం లేదు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దీంతో గత 8 రోజులుగా హైదరాబాద్ నగరంలో క్యాబ్లు రోడ్డెక్కడం లేదు. దీంతో డ్రైవర్లు రోజు రోజుకి ఆందోళన ఉధృతం చేస్తున్నారు. రోజుకి 12 ట్రిప్పులు అందించడం అనేది వీరి ప్రధాన డిమాండ్. కమిషన్ పెంచడం, షేర్ పుల్లింగ్ నిషేధించాలని కోరుతున్నారు. పరిస్థితులు ఎలా ఉండగా క్యాబ్ డ్రైవర్లు సమ్మె కొత్త మలుపు తిరిగింది. హఠాత్గా క్యాబులు నిలిపివేయడంపై ఊబర్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఇక క్యాబులు తిరుగుతాయని ఊబర్ ప్రకటించింది. అయితే దీనిపై డ్రైవర్లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. గత కొద్ది రోజులుగా వివిధ కారణాలుగా డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. బంద్ చేపట్టినా, ఇందిరా పార్క్ వద్ద దీక్షకు దిగినా, ఆమరణ దీక్ష చేస్తున్నా కంపెనీల నుంచి ఉలుకు పలుకు లేదు. దీంతో ఈసారి ప్రభుత్వ జోక్యాన్ని ఆశించారు. రాత్రి మహేందర్ రెడ్డిని కలిసి సమస్యను వివరించారు. మరోవైపు డ్రైవర్ల సమస్య అసెంబ్లీ ప్రశ్నోత్తరాల చర్చకు వచ్చింది. బీజేపీ నేతలు ఈ అంశంపై వివరణ కోరగా మంత్రి మహేందర్ రెడ్డి ఓలా, ఊబర్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓలా, ఊబర్ యాజమాన్యాలతో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చినా ఫలితం రాలేదు. రోజుల తరబడి పోరాడుతున్నా ఎలాంటి ఆశావాహ పరిణామం కనిపించకపోవడంతో డ్రైవర్లలో ఆందోళన పెరిగిపోతోంది. మరోవైపు కోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఎలా ముందుకెళ్లాలనే దానిపైన క్యాబ్ డ్రైవర్లు చర్చిస్తున్నారు.